నమస్కారం న్యూస్ కి స్వాగతం. ప్రతి నెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశం అనేది తప్పనిసరిగా జరుగుతుందని కౌన్సిలర్లు ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు వార్డులో ఉండే సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల గురించి కమిషనర్ లేదా చైర్పర్సన్ కు అర్జీలు ఇవ్వవచ్చని అద్దంకి పురపాలక సంఘం మేనేజర్ శ్రీదేవి అన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అధ్యక్షతన సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేయగా టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో పాటు అధికారులు హాజరయ్యారు. ముందుగా అజెండాలో ఉన్న 9 అంశాలు చదివి చైర్పర్సన్ ముందు ఉంచగా ఆమోదించారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసినప్పుడు నిర్ణీత సమయానికి ప్రారంభమయ్యే విధంగా చూడాలని 6వ వార్డు కౌన్సిలర్ రజనీ తెలిపారు. వార్డులో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని వైసీపీ కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. 16వ వార్డులో గుంటలు తీసి మట్టి రోడ్డు మీద వేశారని వెంటనే క్లియర్ చేయించాలని 16వ వార్డు కౌన్సిలర్ రమణ తెలిపారు. రిక్వెస్ట్ ఏమీ కాదు, నేను నా కళ్ళు చెప్తున్నాను. అసలు మేము ఈ ఊరు వచ్చిన మొదట్లోనే మన కౌన్సిలర్స్ మొదట్లో మేము సర్కులర్ ఇచ్చాం. నెలలో కూడా మెసేజ్ పెట్టే పని లేదు, ఎక్కడ కూడా ఆన్వాయితీ లేదు. కాకపోతే మనం రెగ్యులర్గా ఆర్డర్ పెడుతున్నాము. మేము ఫస్ట్లోనే ప్రతి నెల 8వ తేదీ మీరు ఎజెండా పెట్టుకోవాల్సిన మాకు ఇవ్వండి అని సర్కులరే ఇచ్చాం. ఓకే, కానీ అయినా మేము రొటీన్గా పెడుతున్నాము. ఈ నెల మాత్రం పెట్టలే, పోయిన నెల కూడా పెట్టాం. దేనికంటే ఉంటుందా ఉండదో మాకు కొంచెం డౌట్ వచ్చింది. మామూలు అని చెప్తున్నాను. అది ఒకటి దయచేసి ఏంటంటే సార్ ఎవరు ఏమనుకోవద్దు, మనకి ఇది ఎప్పుడుండే ప్రోగ్రామే కాబట్టి మీరు 15 నుంచి 20 కల్లా ఇచ్చేసుకోండి. మేము మెసేజ్ పెట్టినా పెట్టకపోయినా ఇచ్చేసుకుంటే మనం పెట్టేసుకోండి. అంతే, వేరే ఉద్దేశం లేదు. పెడతాం. ఈ నెలలో ఏంటంటే ఉంటుందా ఉందో మాకే డౌట్ వచ్చి చివరి రోజు పెట్టలేదు. అప్పుడప్పుడు అనుకున్నాం కొన్ని ఉన్నాయని అర్జెంట్ సమావేశం పెడతారు, అప్పుడప్పుడు చేసాం. దానికి మాకు ఎగ్జాక్ట్ 11 వస్తున్నాం. కంపల్సరిగా 11కి వచ్చేటట్టయితే పెట్టండి, రాత్రి 11 వచ్చి పెట్టండి. మేము ఇక్కడికి వచ్చి 11కి వచ్చి కూర్చోవడం కుదరగా లేదు అసలు. ఓకే మేడం, అంత చేయండి మేడం. గుంటలు తీశారు కదా, ఆ బోర్డు వచ్చిన ఆ గుంటలు తీసుకున్న మట్టి ఇంతవరకు తీయలేదు సార్. దాదాపు 2 months పైన ఉంది. అది కరెక్ట్గా పోతురాజు ఎంట్రెన్స్లో ఉంది. ఇది వచ్చేసరికి సంజీవనాథ్ ఎంట్రెన్స్లో ఉంది సార్. అది ప్రజలు ఇబ్బంది పడుతుంది. రన్నింగ్ అయింది సార్, బాగా ఇబ్బందిగా ఉంది. 2 months అయింది సార్. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు కూడా, నేను ఒకసారి మాట్లాడి చేస్తాను. చూడండి సార్, అది హౌసెస్ ఎక్కడ ఉంటే అక్కడ వేస్తున్నాం సార్. వార్ లైన్ ఏం పెట్టలేదు, వార్ లైన్ పెట్టలేదు సార్. వార్ లైన్ అలా పెట్టలేదు సార్. ఇంటర్నల్ రైట్స్ తక్కువ ఉంటే మొత్తం 350 మీటర్లు ఉన్నాయి సార్. ఎంటీ ప్లాట్స్ దగ్గర డ్యామేజ్ చేస్తారు. సభ్యులకు పత్రికా విలేకరులు కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ సమావేశాన్ని ఆలయంగా ప్రారంభిస్తారు. వారు సంస్థ వారు అంచనా విలువపై 0.18% తక్కువ కోట్ చేశారు. వారి పని ఒత్తిడి ఇచ్చినకు అందులోని సాధారణ జరిగిన 1వ వార్డు కొత్తగా వారి మీద నామ హైవే రోడ్డు నుండి కలవకూరు రోడ్డు వరకు సీసీ సంస్థ వారు అంచనా విలువపై 0.18% తక్కువ కోట్ చేశారు. వారి పని ఒత్తిడి ఇచ్చినకు క్యాంపాక్ట్ నుంచి 27 తెప్పించుకోవడానికి గాను ఈ రిక్రూట్మెంట్ ద్వారా టెండర్లు కోరగా ఎస్కే యాసిన్ వలి ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం గాను కాగల అంచనాలు దాయించబడి సదరు అంచనాల ఆమోదం కొరకు సదరు ఖర్చు సాధారణ నిధుల అద్దెకి పరిపాలన సంఘంలో జరుగుతున్న పనుల ద్వారా నాణ్యత పర్యవేక్షణ కొరకు టెండర్లు ఆహ్వానించడమైంది. గణనాథుని నవరాత్రుల్లో భాగంగా అద్దంకిలోని స్థానిక రామ్నగర్లో శుక్రవారం రాత్రి వినాయకుడి విగ్రహానికి కొత్త 10 రూపాయల నోట్లతో కొండ్రగుంట రఘురామయ్య సౌజన్యంతో ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. 3వ రోజు రఘురామయ్య కుటుంబ సభ్యులు పీటల మీద కూర్చుని పూజలు చేశారు. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రామ్నగర్ లో వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నారని, సెప్టెంబర్ 5వ తేదీన భారీ స్థాయిలో స్వామివారి నిమజ్జనం జరుగుతుందన్నారు. సోమవారం మండపం వద్ద ప్రత్యేకంగా కోలాటం ఏర్పాటు చేశారని, భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలన్నారు. జయగురుదత్త రామ్నగర్ వై జంక్షన్లో వినాయక విగ్రహం పూజ కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు 3వ రోజు.
రేపు సోమవారం ఆడపిల్లల చేత కోలాటం కార్యక్రమం పెడుతున్నాము. అందరూ ప్రచారం చేస్తున్నాము, వచ్చి చూసి ఆనందించండి అని. రేపు వచ్చే గురువారం నాడు అన్నప్రసాదం వితరణ ఉంటుంది. మరుసనాడు శుక్రవారం రోజు నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. అందరు భక్తులందరినీ రావాలని మేము ప్రచారం చేస్తున్నాము. ఆ కార్యక్రమంలో కొన్ని ఉత్సవం ఏర్పాటు, ప్రోగ్రాం ఏర్పాటు అన్నీ చేస్తున్నాము. కార్యక్రమం జరపడానికి అందరు పెద్దల సహకారం అని మేము కోరుతున్నాము. ఉదయం పూట పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం పూట రఘు గారని ఆయన కార్యక్రమం ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. రోజు అట్నే ఇక్కడ దాతలే రోజు ఒకరు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాలు తీర్థం వాళ్ళ ద్వారా భక్తులందరికీ వితరణ చేస్తున్నాము. ఈరోజు 3వ రోజు కార్యక్రమం 10 రూపాయల నోట్లతోటి సుమారు 18,000 రూపాయలు స్వామివారికి అలంకరణ చేసి భక్తులందరినీ ఆనందింపజేయడం కోసం రఘు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వదించి శ్రీ వినాయక స్వామి ఆశీర్వదించవలసింది. యథార్థముగా జరిగినట్టి మహాడలు మనకు మోక్షము. చెమిటి కుట్టి మూగవాడు అయినదా పల్లెలోన తరువులొచ్చి కష్టమాయేను. నీళ్ళు లేక ఊరి ప్రజలు వలసపోయేను. వారి పొలములోన చిన్న బావి ఉన్నది. ఏల జలము బావిలోన పొంగేను. ఓం కుక్షం సాగరోత్సాగ సప్తదీపావసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అదర్వణ ఓం యంఘేజాయ ఘోరావరి నర్మదా సింధు ధారైర జలసిం సన్నిధురు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, ఆదయోదార్థం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ స్నానం సమర్పయామి. ఓం శ్రీపదయే నమః. ఓం వాక్పదయే నమః. ఓం శృంగారణే నమః. ఓం హెచ్ఐవి ఎయిడ్స్ అంటువ్యాధి కాదని అంటించుకునే వ్యాధి అని, హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అద్దెంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర అన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా కమిషనర్ రవీంద్ర చేతుల మీదుగా అవగాహన గోడ పత్రికలను ఆవిష్కరణ చేయించారు. ఈ సందర్భంగా ఐటీసీ కౌన్సిలర్ రమేష్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలన అవగాహన కలిగించేందుకు 60 రోజుల పాటు ఐఈసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, పారిశుద్ధ్య కార్మికులు చెత్త సేకరణకు ఇంటింటికి వెళ్లినప్పుడు హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు ఎటువంటి వైద్య సేవలు ఎక్కడ అందుతాయో ప్రజలకు తెలియజేయాలని, స్వచ్ఛంద సంస్థలో అందరూ సమిష్టిగా పనిచేస్తేనే హెచ్ఐవి ఎయిడ్స్ ను క్షేత్రస్థాయిలో నిర్మూలించవచ్చన్నారు. పారిశుద్ధ్య కార్మికులు తప్పనిసరిగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని రమేష్ తెలియజేశారు. రాష్ట్రం మొత్తం అట్లా ఆరోగ్యంగా అంటే హెచ్ఐవి గురించి కూడా ఏంటంటే తెలుసుకొని ఉండాలి. హెచ్ఐవితో పాటు ఏంటంటే టీవీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అని ఉంటాయి అన్నమాట. టీవీ అంటే క్యూర్ అవుతుంది, హెచ్ఐవి అనేది క్యూర్ కాదు. అంటే దానివల్ల మందులు వాడుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు సాధారణ జీవితాన్ని కొనసాగించవచ్చు. ఇంత గతంలో అయితే 10 సంవత్సరాలు అట్లా అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ హెచ్ఐవి మందులు తీసుకోవడం ద్వారా ఏంటంటే హెచ్ఐవి ఎలా వస్తుంది తెలిసి కన్నా
కలుషిత సూదుల ద్వారా కానీ, లైంగిక సంబంధం ద్వారా కానీ, తల్లి నుండి బిడ్డకు కానీ, లేదంటే వేరే రక్తం మన ఏదైనా అవసరానికి రక్తం ఎక్కించుకుంటాం కదా, ఆ రక్తాన్ని కూడా వేరే మన బంధువులు అయి ఉంటేనే బెటర్ అనమాట మోస్ట్లీ. ఎందుకంటే ఒకసారి ఆ బ్లడ్లో హెచ్ఐవి అనేది తెలియదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడన్నా మనకు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ గ్రూప్ తీసుకుంటాం కదా, అది కూడా మన బంధువుల దగ్గర తీసుకుంటాం వల్ల దానివల్ల ఉపయోగాలు ఉంటాయి. ఒకవేళ ఇది ఏంటంటే ఒక్కసారి ఏంటంటే 3 months విండో పీరియడ్ అని ఉంటుంది ఆ బ్లడ్లో కూడా. ఆ విండో పీరియడ్ అనేది తెలియకుండా ఒక్కసారి మనం ఎక్కించుకుంటూ బాగా తెలియకుండా బయట వాళ్ళది, దాని ద్వారా కూడా హెచ్ఐవి రావచ్చు అనమాట. అందువల్ల ఏంటంటే ఈ హెచ్ఐవికి సంబంధించి మన గవర్నమెంట్ హాస్పిటల్లో లేదా ఒంగోలులో కానీ అన్ని హాస్పిటల్లో ఉన్నాయి. అంటే చేయించుకోవాలి, బయట అవుతుంది ఆ మెడిసిన్ బయట ఫ్రీగా ఇస్తారు. దాంతోపాటు ఈ మందులు ఇస్తారు, ప్లస్ దీనికి పెన్షన్ లాగా ఆరోగ్యం కోసం ఏంటంటే ఒక 4,000 ఇస్తారు. అదే టీవీ ఉన్న వాళ్ళు కూడా న్యూట్రిషన్ ఇస్తారు, ప్లస్ డబ్బులు 1000 రూపాయలు 500 ఇస్తారు. ప్రతి 6 నెలలు మందులు వాడాలి. 6 నెలలు వాడటం కాలంలో ఈ మందులకి డబ్బులు కూడా 500, 1000 రూపాయలు ఇస్తారు. కరెక్ట్ పీడికి 500, 1000 ఇస్తారు. దానికి మధ్య మధ్యలో మనం దాపులు సహకరిస్తే న్యూట్రిషన్ బియ్యం కానీ, గోధుమలు కానీ, నూనె, కందిపప్పు అలాంటివి నేను ఇస్తారు. తెలిస్తే ఆ టీవీ పేషెంట్ల ద్వారా కూడా వాళ్ళకి న్యూట్రిషన్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే సమస్యలు ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ కట్టి వాళ్ళు సరిగ్గా చెప్పవచ్చు, మేము చెప్తాము ఎవరైనా అది అవసరం ఉందా లేదని. ఇప్పుడు జరిగిందని వదిలేసేయండి. పర్యావరణం పరిరక్షణ కోసం జూట్, కాటన్ బ్యాగులు వాడవలసిన బాధ్యత అందరిపై ఉందని డాక్టర్ సిహెచ్ ఫణీంద్రబాబు అన్నారు. డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు గృహలక్ష్మి కుమార్తె శృతిలయ ఓణీల వేడుకలో భాగంగా అద్దెంకిలో జరిగిన కార్యక్రమంలో గిఫ్ట్లు అందించేందుకు జూట్ బ్యాగులు 1000 ముద్రించి వచ్చిన బంధుమిత్రులకు అందజేశారు. మీ శుభకార్యాల్లోనూ దినచర్యలో భాగంగా ప్రతి ఒక్కరూ జూట్, కాటన్ బ్యాగులు ఉపయోగించాలని ఫణీంద్రబాబు తెలిపారు. తెలుగు భాష అమ్మ వంటిదని, కన్న తల్లిని, మాతృభాషను ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండాలని, ప్రతి ఒక్కరూ తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని సృజన అధ్యక్షుడు దివాకర్ దత్తు అన్నారు. అద్దంకి పట్టణంలోని కమటేశ్వర స్వామి ఆలయం నందు ఉన్న పాండురంగని అద్దంకి పద్యశాస్త్రం నందు శుక్రవారం రాత్రి సృజన సంస్థ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ముందుగా గిడుగు రామూర్తి చిత్రపటానికి పద్యశాస్త్రానికి పూలమాలను సమర్పించి ప్రసంగించారు. తెలుగు భాషను, తెలుగు సాహిత్యాన్ని పరీక్షించుకోవాలని, తల్లిదండ్రులు తెలుగు భాష పట్ల పిల్లలకు చిన్న వయసు నుంచి పొందించాలని దత్తు చెప్పారు. గిడుగు రామమూర్తి తెలుగు భాష పరిరక్షణ కోసం ఎంతో కృషి చేశారని, నేడు ఆయన జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం తెలుగు రాష్ట్రాలలో జరుపుకుంటున్నారని దివాకర్ దత్తు తెలియజేశారు. భాష అంటే ఒక మనిషి జీవితానికి వెలుగునిచ్చేది భాష. ఆ వెలుగు ఎలా వస్తుంది అని అంటే మన మాతృభాషలో మనం మాట్లాడుకోగలిగినప్పుడు వస్తుంది. నాగరికత అనే వింత పోకడంతో ఇంట్లో మాతృభాషని కుటుంబ సభ్యులు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మర్చిపోతే పిల్లలకి అది సరిగ్గా అందదు. మరి గిడుగు రామమూర్తి పంతులు గారు ఎంత కృషి చేసి గ్రాంధికంలో సామాన్యులకు అర్థం కాకుండా ఉండేటువంటి తెలుగుని అందరికీ అర్థమయ్యేటువంటి సరళ భాషలో ఆయన తెలుగుని తీసుకొచ్చారు అంటే ఎంత కృషి చేసి ఉంటారు మహానుభావులు. నిజంగా ఆయన అందరికీ మనం తెలుగు వారు అంటే అందరికీ ఆయనకి రుణపడి ఉండాలి. తెలుగు భాషలో, మాతృభాషలో ఎవరైతే విద్యాభ్యాసం కావచ్చు ఏవైనా సరే నేర్చుకుంటారో వాళ్ళకి చక్కగా గుర్తుంటాయి. వాళ్ళ జీవితం కూడా చక్కగా వాళ్ళ జీవితాల్లో నిండుగా వెలుగులు నిండుకొని ఉంటారు. అటువంటి మాతృభాషని ఎవరు మర్చిపోకూడదు. అన్ని భాషల్ని నేర్చుకోవచ్చు, మిగతా వాటిలా సబ్జెక్టులాగా మాత్రమే నేర్చుకోవాలి. కానీ ప్రథమ ప్రాధాన్యత మాత్రం మాతృభాషకే ఇచ్చుకుంటేనే మనందరికీ మంచి జరుగుతుంది, మన పిల్లలకి ఉన్నత భవిష్యత్తు లభిస్తుందని తల్లిదండ్రులకి అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సృజన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా చాలా సంతోషం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇద్దరు సహాధ్యాయులు చిన్నప్పుడు ఒకే బెంచి మీద చదువుకున్న వాళ్ళు, తెలుగు భాషని, తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన వనగాళ్ళు వాళ్ళిద్దరూ. గిడుగు రామమూర్తి పంతులు గారు వ్యావహారిక భాషా ఉద్యమానికి పట్టం కట్టి అప్పుడు ఉన్న గ్రాంధిక భాష యొక్క డొల్లతనాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఇప్పుడు పత్రికల్లో కానీ, సినిమాల్లో కానీ ఎక్కడ చూసినా వ్యవహారికం వ్యాప్తి చెందింది అంటే ఆ మహనీయుడు చదువే. ప్రజలకి చేరువగా భాషని చేర్చాలన్న సంకల్పంతో గురజాడ అప్పారావు పంతులు గారు,
తెలుగువారు కలం పట్టారు. వాళ్ళ యొక్క కృషి చేత తెలుగు భాష అందరికీ చేరువైంది. ఇప్పుడు పొద్దున్న లేవగానే ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి ఇంతమంది చక్కగా చదువుకోగలుగుతున్నారంటే అది వ్యావహారిక భాషలో ఉండడమే కారణము. ఈ మాధ్యమాన్ని వ్యాప్తి చేసిన మహనీయుడు ఆయన. తెలుగు భాష ఏ భాషకి తీసిపోయేది కాదు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. కృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. ఇప్పుడు తెలుగు లెస్సు అయిపోయింది. ఆంగ్ల భాష యొక్క కఠోర కుఠార ప్రహారం చేత తెలుగు విలవిల్లాడుతోంది. కాన్వెంట్ సుందరీమణి లేని సందు ఎక్కడా లేదు. ప్రభుత్వ పాఠశాలలో అన్నిట్లో కూడా ఆంగ్ల భాషే వ్యాప్తిలో. ఇలా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇంకా మన పల్లెటూళ్ళల్లో తెలుగు భాష సజీవంగా ఉంది. మనం అందరం మాట్లాడుకుంటున్న భాష తెలుగు భాషే. తెలుగు భాషలో, మాతృభాషలో చక్కగా పిల్లలు చదువుకుంటే బాగుంటుందని మహాత్మా గాంధీ ఆశించారు. ఇంకా చాలామంది నాయకులు ఆశించారు. వారు కన్న కళలు నిజం కావాలని, మాతృభాషకు మళ్ళీ పట్టం కట్టు రోజు రావాలని, ప్రభుత్వాల దిశగా కృషి చేయాలని మాతృభాషా దినోత్సవం నాడు సృజన సంకల్పం చేస్తుంది. అందరికీ నమస్కారం. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళుతున్న అంబులెన్స్ ఢీకొని సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామానికి చెందిన ఫర్దీన్ స్పాట్లోనే మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గత 5 సంవత్సరాల క్రితం ఫర్దీన్ భార్య మృతి చెందడంతో దివ్యాంగురాలైన వారి కూతురు ఒంటరైపోయింది. ఈ సంఘటనలో ఏల్చూరు గ్రామ ప్రజలు రోడ్డుపై నడవాలంటే హడలిపోతున్నారు. అలాగే కోరిసిపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామం శివారులో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి అద్దెంకి వైపు వెళుతున్న బైక్ రైడర్ నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాధితుడికి కాలు ఫ్రాక్చర్ కాగా హైవే పోలీసులు వెంటనే వైద్యశాలకు తరలించారు. అనంతరం ట్రాఫిక్ క్లియర్ చేశారు. అన్న డోర్ తీసి అక్కడ దగ్గర అద్దెంకి మండలం బొమ్మనంపాడు గ్రామంలో వినాయక చవితి 3వ రోజు ఉత్సవాలు శుక్రవారం రాత్రి ఘనంగా జరిగాయి. గణనాథుని వద్ద భక్తులు పీటల మీద కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని గణనాథుని దర్శించుకుని పూజా కార్యక్రమాలు జరిగించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది. వచ్చే శుక్రవారం భారీ ఊరేగింపు కార్యక్రమం జరగనున్నది. మన బొమ్మనంపాడు గ్రామంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కామేపల్లి హనుమంతరావు గారి ఇంటి దగ్గర ఈ సంవత్సరం 3వ సంవత్సరం బొమ్మను పెట్టి ఎంతో విశేషంగా 3 రోజులు కూడా సాయంత్రం పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎంతో వైభవంగా విఘ్నేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమాలు, అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేశారు. 3 రోజులు కూడా చాలా విశేషంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా కూడా జరగలేదు. ఈ రోజున పీటల మీద కూర్చొని పూజా కార్యక్రమం చేయించిన దాతలు చిన్నపాటి శ్రీనివాసరావు గారు, ధర్మవత్ని సూనా గారి దంపతులు, వీరి కుమారుడు బాలప్రసన్న శ్రీనివాసరావు గారి దంపతులు, వేణుబాబు గారి దంపతులు, అదేవిధంగా చిన్నపాటి తిరుపతి గారు, ధర్మవత్ని అంజమ్మ గారి దంపతులు, వీరి కుమారుడు వెంకట్రావు, ధర్మవత్ని నాగరాజు గారి దంపతులు, దూలిపాళ సీతారామయ్య గారు, ధర్మపత్ని సుబ్బాయమ్మ గారు, వీరి కుమారుడు వెంకట్రావు, ధర్మవత్ని అనిల్ కుమార్ గారి దంపతులు వీరిచే ఎంతో విశేషంగా పూజా కార్యక్రమాలు, ఈ పూట అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి వారు ఎల్లవేళలా కూడా కాపాడుగాక. అదేవిధంగా బొమ్మనంపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ఆ వరసిద్ధి వినాయక స్వామి వారి అనుగ్రహంతో పాడి పంటలు, వ్యవసాయ వ్యాపారాలు సస్యశ్యామలంగా జరుగుతాయి. జై బోలో. ఓం
सुरपन्नाय नमः ओम प्रबोधाय नमः ओम मोदकप्रियाय नमः ओम गांधिपते नमः ओम धृतपते नमः ओम गामिनी नमः ओम रविधवनप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविद्यापितानुभवे नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तदेवताय नमः ओम जिगमन्मदाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम जायसे नमः ओम यक्षगिन्नरसेविताय नमः ओम गंगासुराय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरनदाय नमः ओम मधवे नमः ओम मतिष्ठवरदाय नमः ओम ज्योतिषे नमः ओम भद्ररथे नमः ओम अमराजिते नमः ओम समस्त जगदाधाराय नमः ओम सर्वेश्वर्यप्रदाय नमः ओम आक्रान्तचिताचित्रभवे नमः श्री विघ्नेश्वर नमस्ते अस्तु लंबोदराय एकदंताय विघ्नविनाशाय शिवसुताय श्रीवरद ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.